హార్ముజ్ జలసంధిలో ఇదే పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగితే ప్రపంచంలోని పలు దేశాల్లో ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు దేశాలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కొరతను ఎదుర్కొంటున్నాయి. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా గణనీయంగా పెరగడంతో ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు పలు దేశాల్లో విమాన సర్వీసులను భారీ ఎత్తున తగ్గించారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం ఉంటే ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యూరోప్ ఈ విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోబోతోంది. తమ దగ్గర కేవలం 5 నుంచి 6 వారాలకు సరిపడా మాత్రమే ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని, పరిస్థితి చక్కబడకపోతే తిప్పలు తప్పవంటూ కొద్ది రోజుల క్రితమే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ ప్రకటన చేసి కూడా దగ్గర వారం అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన యుద్ధం కారణంగా చమురు సరఫరాలో తీవ్ర సమస్యలు ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. భారత్లో కూడా ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏటీఎఫ్ ధరలు గణనీయంగా పెరగడంతో ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రయాణికులపై అదనపు సర్ఛార్జీలు విధించాయి. దేశీయ రూట్లతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా ఈ సర్ఛార్జీ విధించడంతో విమాన టికెట్ రేట్లకు రెక్కలు వచ్చాయని చెప్పాలి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన టికెట్ రేట్లు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదలే. ఒక మాటలో చెప్పాలంటే ఈ వేసవి సెలవుల్లో సమ్మర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుందామనుకున్న వాళ్ళు కూడా విమాన టికెట్ ధరలు చూసి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ధరల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు అంతర్జాతీయ ఎయిర్లైన్స్లు మే నెలలో తమ సర్వీసుల్లో భారీ ఎత్తున కోత విధించబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన ఎయిర్లైన్స్లో 19 ఎయిర్లైన్స్ ఇదే బాట పట్టబోతున్నాయి. పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తుంటే హార్ముజ్ జలసంధిలో సాధారణ పరిస్థితి ఏర్పడేలా లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే అమెరికా, ఇరాన్లు ఎవరికి వాళ్ళు తమ డిమాండ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.